ఏమిటి అసలు ఉగాది అంటే? పౌరాణికంగా చూస్తే ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్రపాడ్యమి రోజు సూర్యోదయం అప్పుడు చేశారు అని బ్రహ్మపురాణంలో ఉంది. అప్పుడు సృష్టి చేసి దేవతాశక్తులందరికీ వాళ్ళ వాళ్ళ పనులను అప్పచెప్పారు అని బ్రహ్మాండ పురాణంలోనూ అక్కడ చెప్పారు అనమాట. అందుకే దీన్ని కల్పాది అంటారు. ఎందుకు అంటే శ్వేతవరాహ కల్పం కూడా ఈ చైత్రపాడ్యమి రోజే ఆవిర్భవించింది అని వరాహమిహిరుల వారు క్యాల్కులేట్ చేసి చెప్పారు. అందుకని అది ఉగాది అంటే, ఈ సృష్టి ఆరంభమైన రోజు. ఇంతకీ ఉగాది అనాలా యుగాది అనాలా? కొంతమంది ఇత్తప్పు అంటారు, కొంతమంది అత్తప్పు అంటారు. అంటే రెండు సరైనవే. ఉగము అంటే సంవత్సరం అని కూడా నిఘంటువులో ఒక అర్థం ఉంది. అందుకని సంవత్సరానికి ఆది కాబట్టి ఉగాది. అలాగనే ఒక సంవత్సరం అనేది యుగం మొత్తానికి ఒక మినియేచర్ ఫామ్ లాంటిది. యుగం అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు కదా, దానికి మినియేచర్ ఒక సంవత్సరం అనమాట. అందుకని యుగాది అని కూడా అనొచ్చు. అలాగనే చారిత్రకంగా చూస్తే శాలివాహన శకం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన శకం కానీ, విక్రమార్కుడికి పట్టాభిషేకమైన రోజు కానీ అవన్నీ ఉగాది రోజే జరిగాయి.